హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్ఎన్ఆర్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజున మీకు ఈ 2024 సంవత్సరంలో ఆగస్టు నెలలో నూతన గృహప్రవేశానికి మంచి ముహూర్త సమయాలు, మంచి రోజుల గురించి మీకు పూర్తిగా చెప్తాను. ఇవన్నీ కూడా పంచాంగంలో చెప్పబడినవండి. ఈ ముహూర్తాలే కాకుండా గృహ యజమాని యొక్క నామ నక్షత్రాన్ని బట్టి కూడా ముహూర్తాలు అనేవి సిద్ధాంతులు నిర్ణయిస్తారు. గృహప్రవేశ ముహూర్తాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి, అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. అంతకన్నా ముందుగా నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ ఆప్షన్ వస్తుంది. ఆల్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనకి ఆగస్టు 5వ తారీఖున శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజున శ్రావణ శుక్ల పాడ్యమి ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 9 గంటల 12 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 11 గంటల 39 నిమిషాలకి ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 2 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహ ప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 7వ తారీఖున శ్రావణ మాసంలో వచ్చే శుక్ల తదియ ఉంటుంది. పుబ్బా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 2 గంటల 41 నిమిషాలకి ఒక మంచి ముహూర్తం అయితే నూతన గృహ ప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 8వ తారీఖున శ్రావణ మాసంలో వచ్చే శుక్ల చవితి ఉంటుంది. ఉత్తరా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 9 గంటల 30 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకి ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే 9వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 2 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహ ప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 9వ తారీఖున శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పంచమి ఉంటుంది. హస్త నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 9 గంటల 26 నిమిషాలకు ఒక ముహూర్తం, రాత్రి 8 గంటల 56 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 11 గంటల 23 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3 గంటల 41 నిమిషాలకి ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే 10వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 4 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహ ప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 10వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల షష్ఠి చిత్తా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 9 గంటల 22 నిమిషాలకు ఒక ముహూర్తం, రాత్రి 8 గంటల 52 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3 గంటల 47 నిమిషాలకి ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే 11వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 3 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహ ప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 11వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల సప్తమి ఉంటుంది. స్వాతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 8 గంటల 48 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 11 గంటల 15 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3 గంటల 33 నిమిషాలకి ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే 12వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 3 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 13వ తారీఖు ఆగస్టు 13వ తారీఖున శ్రావణ మాసంలో వచ్చే శుక్ల నవమి ఉంటుంది. విశాఖ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి తెల్లవారుజామున 3 గంటల 25 నిమిషాలకి ఒక మంచి ముహూర్తం అయితే ఉందండి. అంటే తెల్లవారితే 14వ తారీఖు అవుతుంది. తర్వాత ఆగస్టు 15వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల దశమి ఉంటుంది. జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 8 గంటల 32 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3 గంటల 17 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 10 గంటల 59 నిమిషాలకి ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 3 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహ ప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 17వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల త్రయోదశి ఉంటుంది. పూర్వాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 8 గంటల 24 నిమిషాలకు ఒక ముహూర్తం, రాత్రి 10 గంటల 51 నిమిషాలకు ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3 గంటల 9 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 4 గంటల 6 నిమిషాలకి ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే 18వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 4 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహ ప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 18వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే శుక్ల చతుర్దశి ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8 గంటల 50 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 8 గంటల 20 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 10 గంటల 47 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3 గంటల 5 నిమిషాలకి ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే 19వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 4 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహ ప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 19వ తారీఖు ఈ రోజున శ్రావణ పౌర్ణమి, శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8 గంటల 47 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 8 గంటల 17 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి 10 గంటల 44 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3 గంటల 2 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3 గంటల 59 నిమిషాలకి ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 5 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహ ప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత ఆగస్టు 20వ తారీఖు ఆగస్టు 20వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే బహుళ పాడ్యమి ఉంటుంది. ధనిష్ట నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 2 గంటల 58 నిమిషాలకి ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3 గంటల 55 నిమిషాలకి, అంటే తెల్లవారితే 21వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 2 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహ ప్రవేశానికి ఉన్నాయండి.
తర్వాత 22వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే బహుళ తదియ ఉంటుంది. ఉత్తరాభద్ర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:35 ఒక ముహూర్తం, రాత్రి 8:05 ఒక ముహూర్తం, రాత్రి 10:32 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 2:50 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 3:47 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 5 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 23వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే బహుళ చవితి ఉంటుంది. రేవతి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 8:01 ఒక మంచి ముహూర్తం, రాత్రి 10:28 ఒక ముహూర్తం, రాత్రి తెల్లవారుజామున 2:46 ఒక ముహూర్తం. అంటే తెల్లవారితే 24వ తారీఖు అవుతుంది. ఇలా ఈ రోజున 3 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 24వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే బహుళ పంచమి ఉంటుంది. అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈ రోజున సాయంత్రం 4:56 ఒక మంచి ముహూర్తం అయితే నూతన గృహప్రవేశానికి ఉన్నాయండి. తర్వాత 26వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే బహుళ సప్తమి ఉంటుంది. కృతికా నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి 10:16 ఒక మంచి ముహూర్తం అయితే నూతన గృహప్రవేశానికి ఉందండి. తర్వాత 27వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే బహుళ అష్టమి రోహిణి నక్షత్రం ఉంటుంది. ఈ రోజున రాత్రి తెల్లవారుజామున 4:15 ఒక మంచి ముహూర్తం అయితే ఉందండి. తర్వాత 28వ తారీఖు శ్రావణ మాసంలో వచ్చే బహుళ దశమి ఉంటుంది. మృగశిర నక్షత్రం ఉంటుంది. ఈ రోజున ఉదయం 8:11 ఒక ముహూర్తం, ఉదయం 11:03 ఒక ముహూర్తం, రాత్రి 7:41 ఒక ముహూర్తం, రాత్రి 10:08 ఒక ముహూర్తం. ఇలా ఈ రోజున 4 మంచి ముహూర్తాలు అయితే నూతన గృహప్రవేశానికి ఉన్నాయండి. విన్నారు కదా, ఈ 2024వ సంవత్సరంలో ఆగస్టు నెలలో నూతన గృహప్రవేశానికి మంచి రోజులు, మంచి సమయాల గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇవన్నీ కూడా పంచాంగంలో చెప్పబడినవండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.